మేము ధరకొద్దు ఏమొద్దు, మాకు భూమి మా భూమి మాకే. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తామంటే మేము ఇయ్యము. వద్దే వద్దు, ఒకటే ఈ దుఃఖం ఇస్తాం సార్. మేము ఒళ్ళి ఒకటే ఒకటే ఈ దుఃఖం ఇలా అంతరం బతుకుతామా? మేము బతుకము. రియల్ ఎస్టేట్ వస్తుంది కదమ్మా, రియల్ ఎస్టేట్ వస్తుంది, భూమికి ధరలు ఇంకా పెరుగుతాయి. అంటే అలాగే ఉండిపోతామంటే డెవలప్ అవ్వదు కదమ్మా. ఏమొద్దు మాకు, డెవలప్ వద్దు, ఏమొద్దు. ఏ ఊరు మీది? మాది లగచర్ల సార్. లగచర్ల. కలెక్టర్ని కొట్టిరని అంటారు కదా, మీరు ఉన్నారా? మీ హస్బెండ్ ఉన్నాడా కొట్టిందా? నా హస్బెండ్ లేడు, నా కొడుకు కూడా లేడు. ఇక నేనేమో హాస్పిటల్లో ఉన్నా, బిడ్డ కన్నది. నీగా ఈ దాడి జరిగింది కూడా నేను హాస్పిటల్లో తాండూరులో ఉంటే నేను. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల భూమి పోతుంది ఒకవేళ ఫార్మా వస్తే? నాది 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాలు. ఎకరం ఎంత ఉంది మీ ఊర్లో? రేట్ ఎంత ఉంది? ఇక ఎంతనో ఏమో నాకు తెలియదు సార్. 50 లక్షలు ఉంటుందా? ఏమో సార్ నాకు తెలియదు. ఒకవేళ మరి ఆ భూమి పోతే మీకు ఏమైనా పైసలు ఇస్తామన్నారా? ఏం చెప్పలేరు, పైసలు గిట్టాను మాకు వచ్చి టచ్ చేయలేరు. మరి మిమ్మల్ని ఏమనక ముందే మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఇప్పుడు? మాకు చేయలేరు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చారు? మా కొడుకుని అరెస్ట్ చేసిండ్రు, మా మనసులోకి ఎందుకు వచ్చినాం. మీ కొడుకు పేరు ఏం పేరు? మా కొడుకు పేరు సీను. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వదిలిపెట్టలేదా? లేదు సార్. ఇప్పుడు రిమాండ్లో ఉందా? 3 ఎకరాల మీ భూమి ఉంది? 3 ఎకరాలు ఉంది. మీరు లగచర్ల నుంచి ఇక్కడికి వచ్చిరా? ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం కావాలి? మాకు ఏం సార్, భూమే కావాలి. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామంటారు కదా ఫార్మా తీసుకొచ్చి. ఉద్యోగాలు వద్దు, మా భూమి బతుకు చేరు ఆ భూమిలోనే ఉండదు సారు. వ్యవసాయం చేస్తారా మీరు? వ్యవసాయం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ప్రెస్ క్లబ్కి? మాకు ఎవరు, మేమే వచ్చినాము, ఎవరు తీసుకురాలేదు. మేము వచ్చేసినాము, ఇక్కడ దిగినాము ఆఫీస్ కాడికి. ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఉద్యోగాలు ఇయ్యరు సార్, ఎవరు ఇయ్యరు, చెప్తారు అట్లే ఇయ్యరు. ఫార్మా కంపెనీ వస్తే 13 ఎకరాలు పోద్దా? 13 ఎకరాలు పోతుంది. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది ప్రెస్ క్లబ్? మొన్న మీటింగ్ ఉంది అంటాను పోతే ఇక తోలుకపోయినరు, అందుకే వచ్చినాయి. పట్టుకపోయినరు పోలీసు వాళ్ళు వచ్చి. పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. మీ దాడి చేసిన కలెక్టర్ మీద దాడి చేశారు కదా, అందులో మీ ఆయన ఉండా? ఉండడో లేరు నాకు తెలియదు. 3 రోజులు ఆయన పట్టుకుపోయి. 3 రోజులు అయిందా తీసుకుపోయి? తీసుకుపోయి